మన లైఫ్‌లో కొంతమందితో మాట్లాడినప్పుడు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అనిపిస్తది. అది వాళ్ళ ఇన్నోసెన్స్ వల్ల కావచ్చు, ఆ ప్యూరిటీ, వాళ్ళ కైండ్‌నెస్, హ్యుమానిటీ వల్ల కావచ్చు. వాళ్ళు పక్కనే ఉంటే మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు, మన మనస్సు చాలా లైట్‌గా అనిపిస్తది. మరికొంతమందిని కలిసినప్పుడు మాత్రం వాళ్ళతో మాట్లాడిన తరువాత ఎందుకో తెలీదు గానీ, మనం కొంచెం హెవీగా ఫీల్ అవుతాం. మన కాన్ఫిడెన్స్ కూడా తగ్గినట్టు అనిపిస్తది. అది వాళ్ళ నెగెటివ్ థింకింగ్ వల్ల కావచ్చు, ఆ జెలసీ, ఇన్‌సెక్యూరిటీ వల్ల కావచ్చు. ఇక్కడ వాళ్ళు చిన్నవాళ్ళా, పెద్దవాళ్ళా అనేది విషయం కాదు. ఎంత చదివారు, ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది అనేది కూడా కాదు. ఇక్కడ ఆ డిఫరెన్స్ క్రియేట్ చేసేది ఒక్కటే వాళ్ళ మనస్తత్వం. అలాంటి ఇద్దరి క్యారెక్టర్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మన చుట్టూ ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు ఆ ఇద్దరు మనుషులు. ఒకరు మన సక్సెస్‌ని చూసి మనకన్నా ఎక్కువ సంతోషపడే వ్యక్తి. ఇంకొకరు మన సక్సెస్‌ని చూసి అసూయపడే వ్యక్తి. ఆ ఇద్దరే 'స్వాతి ముత్యంలో' శివయ్య క్యారెక్టర్, 'స్వాతి కిరణంలో' అనంతరామ శర్మ క్యారెక్టర్. ఒకరు స్వచ్ఛమైన మనసుకి ప్రతీకమైతే, ఇంకొకరు ఎక్స్‌ట్రార్డినరీ టాలెంట్ ఉన్న అసూయతో తన జీవితాన్నే కోల్పోయిన వ్యక్తి. ఒకరు మనిషి ఎలా ఉండాలో నేర్పిస్తే, ఇంకొకరు ఎలా ఉండకూడదో గుర్తు చేస్తారు. శివయ్య గురించి మాట్లాడాలి అంటే, నాకు ముందు గుర్తొచ్చేది తన అమాయకత్వం కాదు, తన స్వచ్ఛమైన మనసు. రామయ్య అదిగోనయ్య రమణీలలామ నవలావణ్య సీమ. నాకు ప్రతిసారి ఈ పాట విన్నప్పుడు శివయ్య లాంటి ఒక స్వచ్ఛమైన స్వాతిముత్యం గుర్తొస్తుంది. లోకం ఎలా నడుస్తుందో, ఏమనుకుంటుందో తనకు తెలియకపోవచ్చు. కానీ మనిషిని ఎలా ప్రేమించాలో, ఎలా గౌరవించాలో మాత్రం తనకి బాగా తెలుసు. అక్కడే నాకు ఈ క్యారెక్టర్ చాలా స్పెషల్ అనిపిస్తది. లలితని సొసైటీ యాక్సెప్ట్ చేయకపోవడం, ఆమె బాధపడడం చూసి ఆమెని సంతోషంగా చూడాలనుకుంటాడు. పెళ్ళి అంటే ఏంటో తనకు పూర్తిగా తెలియకపోయినా తన నానమ్మ చెప్పిన ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకుంటాడు. పెళ్ళి అంటే ఒకరికి ఒకరు తోడుండడం అని. అదే నమ్మి లలిత జీవితంలో ఒక వెలుగు తీసుకురావాలని ఆ నిర్ణయం తీసుకుంటాడు. ఆ ఒక్క సీన్ చెప్తుంది శివయ్య ఎంత గొప్ప మనిషో అని. శివయ్య అలా ఆలోచించడానికి కారణం ఎవరు? తన నానమ్మ. ఆమె ఆయనకి డబ్బివ్వలేదు, ఆస్తి ఇవ్వలేదు, కానీ జీవితాంతం సరిపోయే విలువల్నిచ్చింది. నాకనిపిస్తది పేరెంట్స్ పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, మంచి ఆలోచనలు, మంచి విలువలని. ఎందుకంటే ఆస్తి ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది, కానీ మంచి విలువలు ఒక సమాజాన్ని నిలబెడతాయి. ఇప్పుడు మనం ప్రతిరోజు జరుగుతున్న డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ చూస్తే ఒక క్వెషన్ మాత్రం ఎప్పుడు వస్తూనే ఉంటది. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? చదువు నేర్పించడంలోనా? డబ్బు సంపాదించడంలోనా? కాదు. మనం మంచి విలువల్ని నేర్పించడంలోనే ఎక్కడో వెనకబడిపోతున్నాం అనిపిస్తుంది. అందుకే కొన్నిసార్లు మన చుట్టూ జరుగుతున్న ఈ విషయాలు చూస్తే మోసాలు కావచ్చు, అవినీతి కావచ్చు, బాధ్యతగా ఉండకపోవడం కావచ్చు, స్వార్థం కావచ్చు. మనం నిజంగా ఒక సేఫ్ సొసైటీలో బ్రతుకుతున్నామా? లేక మానవత్వం మెల్లగా కోల్పోతున్న సమాజంలో జీవిస్తున్నామా అనిపిస్తది. ఒక మంచి తరంని తయారు చేయడం అంటే కేవలం వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కాదు, మంచి విలువల్ని కూడా వారసత్వంగా ఇవ్వడం. ఎందుకంటే భవిష్యత్తును మార్చేది చదువు ఒక్కటే కాదు, వ్యక్తిత్వాన్ని నిర్మించే విలువలు కూడా. ఈ విలువల్ని ఏ స్కూల్ నేర్పిస్తుంది? ఏ పేరెంట్స్ నేర్పిస్తున్నారు? అందరం బిజీగా డబ్బు వెనక పరిగెడుతున్నాం. మన తరువాత జనరేషన్‌కి కావాల్సింది సక్సెస్ ఒక్కటే కాదు, మంచి మనుషులు కూడా కావాలి. సినిమా విషయానికొస్తే శివయ్య వాళ్ళ నానమ్మ జబ్బు పడినప్పుడు, వాళ్ళ మావయ్య కొడుతున్నప్పుడు ఆమె మనసులో ఒకటే బాధ. నా తరువాత ఎవరు చూసుకుంటారు నా మనవన్ని అని. కానీ ఒక్కసారి లలిత శివయ్య చెయ్యి పట్టుకోగానే ఆ క్షణం అంతా మారిపోతుంది. అసలు ఆ సీన్‌లో లలిత క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా బాగా చూపిస్తారు. అంటే అప్పటి వరకు కామ్‌గా ఉండే లలిత శివయ్య కోసం ధైర్యంగా నిలబడడం చూసి వాళ్ళ నానమ్మ చాలా ప్రశాంతంగా కన్నుమూస్తుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది అండ్ వాళ్ళ బంధం ఎంత నిజమైందో చూపిస్తుంది. అదే సేమ్ డైరెక్టర్ మనకి కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్‌ని కూడా పరిచయం చేశారు. అద్భుతమైన టాలెంట్, కానీ మనసు మాత్రం అసూయతో నిండిపోయే క్యారెక్టర్. ఆ మూవీ గురించి ఆలోచించగానే నాకు ముందు గుర్తొచ్చేది ఈశ్వరాలే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే.
ఈ పాటలో ఎంత మాధుర్యం ఉందో కదా! కానీ ఆ మాధుర్యం వెనక ఒక మనిషి లోపల జరిగే పోరాటం, అహంకారం, అసూయ దాచుకొని ఉంటాయి. అదే 'స్వాతి కిరణంలో' అనంతరామ శర్మ క్యారెక్టర్. ఆయన టాలెంట్ చూస్తే వావ్ అనిపిస్తది. ఆ నాలెడ్జ్, ఆ డిసిప్లిన్, మ్యూజిక్ మీద డెడికేషన్ అన్‌బిలీవబుల్ అనిపిస్తది. ఇలాంటి గురువు దొరికితే ఎంత బాగుంటుంది అనిపిస్తది. కానీ స్టూడెంట్ ప్రతిభ బయటికి వచ్చిన తర్వాత అంతా మారిపోతుంది. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ ఒక్కసారి గమనిస్తే తెలుస్తది. డైలాగ్ అవసరం లేదు. కళ్ళే చెప్తాయి ఎంత అసూయ ఉందో. స్టూడెంట్ సక్సెస్‌ని చూసి సంతోషపడాల్సిన గురువు మనసులో నాకంటే గొప్పవాడైపోతాడేమో అని భయపడతాడు. ఆ ఒక్క ఆలోచనే ఆయన పతనానికి మొదటి అడుగు. ఒక సీన్‌లో గంగాధర్ తన గురువు అనంతరామ శర్మ గారిని ఇంప్రెస్ చేయాలని ఒక పాట పాడతాడు. 'శివాని భవాని' సాంగ్. ఆ పాటలో ఉన్న టాలెంట్‌ని చూసి ఒక గురువుగా గర్వపడాల్సిన మొమెంట్ అది. కానీ శర్మ గారు ఆ క్షణంలో ఆ ప్రతిభను అప్రిషియేట్ చేయరు. ఏం బాగోలేదు అన్నట్టు రియాక్ట్ అవుతారు. కానీ అదే పాటని తరువాత సభలో అందరి ముందు పాడి ప్రశంసలు అందుకుంటారు. అప్పుడు మనకి ఒక విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రాబ్లమ్ గంగాధర్ టాలెంట్‌లో కాదు, ఆ టాలెంట్‌ని చూసి యాక్సెప్ట్ చేయలేని మనస్తత్వంలో ఉంది అని. ఒక గురువు తన శిష్యుడి ఎదుగుదలను చూసి గర్వపడాలి. కానీ ఇక్కడ అదే ఎదుగుదల తన అహంకారానికి ఒక సవాలుగా మారిపోతుంది. అక్కడే అనంతరామ శర్మ క్యారెక్టర్‌లో ఉన్న అసూయ, ఈర్ష్య ఎంత ప్రమాదకరమైన స్థాయికి తీసుకెళ్లగలదో మనకి తెలుస్తుంది. క్లైమాక్స్‌లో అనంతరామ శర్మ గారికి ఒక నిజం అర్థమవుతుంది. గంగాధర్ తన ప్రత్యర్థి కాదు, తన ప్రతిబింబమని. ఒక గురువుగా తన శిష్యుడి ఎదుగుదలని చూసి గర్వపడాల్సింది అని. కానీ ఆ నిజం తెలిసే సమయానికి చాలా ఆలస్యమైపోతుంది. ఈ క్లైమాక్స్ మనకి ఒక గొప్ప లెసన్ చెప్తుంది. వేరే వారి వెలుగును చూసి భయపడితే మన లోపల ఉన్న చీకటిని మనమే పెంచుకున్నట్టు అని. ఈ 2 క్యారెక్టర్స్‌ని పక్కన పక్కన పెట్టి చూస్తే కె. విశ్వనాథ్ గారు మనకి సినిమా స్టోరీ చెప్పలేదు. లైఫ్‌లో మనం కలిసే మనుషుల గురించి చెప్పారు. శివయ్యకి ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే అదే తన సంతోషం. లలిత నవ్వితే ఆయన నవ్వుతాడు. కానీ అనంతరామ శర్మ మాత్రం ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే సంతోషపడలేదు. తన స్టూడెంట్ ప్రతిభను చూసి అసూయపడ్డాడు. ఎదుటివాడి సక్సెస్‌కి బాధపడ్డాడు. ఒక పక్కన శివయ్య లలిత బాధని తన బాధగా తీసుకొని తన జీవితాన్నే మార్చుకుంటాడు. ఇంకో పక్కన అనంతరామ శర్మ తన స్టూడెంట్ సక్సెస్‌ని యాక్సెప్ట్ చేయలేక తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటాడు. ఇద్దరూ ఒక డెసిషన్ తీసుకున్నారు. కానీ ఆ డెసిషన్స్ మాత్రం వాళ్ళ జీవితాన్ని 2 డిఫరెంట్ డైరెక్షన్స్‌లో తీసుకెళ్ళాయి. ఒక డెసిషన్ ఒక జీవితాన్ని నిలబెట్టింది. ఇంకో డెసిషన్ అదే జీవితాన్ని కూల్చేసింది. అందుకే ఈ క్యారెక్టర్స్ సినిమా వరకే పరిమితం కావు. మన రియల్ లైఫ్‌లో కూడా ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు. మన వర్క్ ప్లేస్‌లో అవ్వచ్చు, మన ఫ్రెండ్స్‌లో అవ్వచ్చు, మన రిలేటివ్స్‌లో అవ్వచ్చు, కొన్నిసార్లు మన సొంత వాళ్ళే అవ్వచ్చు. కొంతమంది మన ఎదుగుదల చూసి నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన సక్సెస్‌ని మనకంటే ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు. మరికొంతమంది మాత్రం బయట నార్మల్‌గా కనిపించినా మన సక్సెస్‌ని చూసి లోపల అసూయ పడతారు, ఇబ్బంది పడతారు. లైఫ్‌లో ఇలాంటి వాళ్ళు ఉంటారు అని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు కదా! ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎవరితో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనేది మనమే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న మనుషులు మన ఆలోచనల మీద, మన కాన్ఫిడెన్స్, మన పీస్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తారు. మన లైఫ్‌లో శివయ్య లాంటి మంచి మనుషులు దొరికితే వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే అలాంటి మనుషులు చాలా రేర్. దుర్బిని వేసి వెతికినా దొరకరు. అనంతరామ శర్మ లాంటి వాళ్ళు దొరికితే వాళ్ళను మార్చడానికి ట్రై చేయకండి. వాళ్ళ అప్రూవల్ కోసం ఎదురు చూడకండి. మీ జర్నీని మీరు కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఒక మంచి మనిషి మీ లోపల ఉన్న స్ట్రెంగ్త్‌ని గుర్తు చేస్తాడు. కానీ ఒక ఈర్ష్య పడే వ్యక్తి మీ సెల్ఫ్ వర్త్ మీద మీకే డౌట్ వచ్చేలా చేస్తాడు. మీ లైఫ్‌లో ఎవరికి ప్లేస్ ఇవ్వాలో ఆ డెసిషన్ మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఈ 2 సినిమాల గురించి ఇంకా చాలా చెప్పాలనుంది. ఎందుకంటే ప్రతి సీన్‌లో ఒక ఎమోషన్, ఒక బ్యూటిఫుల్ థాట్ ఉంటుంది. కానీ ఒక ఎపిసోడ్‌లో అన్నీ కవర్ చేయడం చాలా కష్టం. అందుకే ఈ ఎపిసోడ్‌లో ఈ ఒక్క ముఖ్యమైన పాయింట్‌ని మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ సినిమాల గురించి మీ థాట్స్, మీకు నచ్చిన ఫేవరెట్ సీన్స్‌ని తప్పకుండా కామెంట్స్‌లో షేర్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో భార్యాభర్తల బంధంలో ప్రేమ కన్నా ముఖ్యమైంది ఏంటి? బాధ్యత, నమ్మకమా? లేక ఒకరినొకరు అర్థం చేసుకోవడమా? ఇలాంటి అందమైన ప్రశ్నలకి సమాధానం చెప్పే ఒక క్లాసిక్ సినిమాతో
మళ్ళీ కలుద్దాం. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. వి జస్ట్ నీడ్ టు లిసన్. సైనింగ్ ఆఫ్ షణ్ముఖి 24 ఫ్రేమ్స్.